స్థుతి సేవకులు ఎదురు చూసినట్లుగానే క్షేమంగా మంచిలోకి వచ్చారు. ఒక 2 మాటలు రాసుకున్న తర్వాత మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. చాలాసేపు నుంచి మీరు ఎదురు చూస్తున్నారని మాకు తెలుసు. ఒక 2 మాటలు సేవకులు మనకు తెలియజేస్తారు. తర్వాత మనం స్టార్ట్ అవుదాం. ఆయా స్థలాల్లో ఉండి మైక్ శబ్దం ద్వారా వింటున్న ప్రియమైన వారలారా, ప్రశాంత్ను పద్మను ప్రేమించి మీరు వచ్చారు. దయచేసి మందిరం దగ్గరికి రండి. ఇక నుంచి ఇక బయలుదేరే సమయం ఆసన్నమైంది. ఇక ఆలస్యం ఏమి లేదు. ప్రార్థన చేసుకున్నాం. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. దేవుడు ఆదరించారు. మహాపరిశుద్ధమైన ప్రియమైన పనులకు తండ్రి కృపల దేవ దైవ మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం. స్తుతి మహిమ ఘనత ప్రభావం మీ నామం సమర్పిస్తున్నామయ్యా. ప్రశాంత్ నయోమిగా కుమార్తె ప్రభావం సన్నిధానం మీరు ఈరోజు ఉదయకాలం తీసుకున్నారు. ప్రభా 4 మాసాలు తండ్రి ఆ బిడ్డ తల్లిదండ్రులతో మాతో ఉండి సంతోషించిన కృపకి మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాయా. మీరు ఇచ్చిన మంచి సహవాసంలో అద్భుతాలు మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాయా. తిరిగి మీ ఏర్పాటు మీ సంకల్పం చూపలు తండ్రి ప్రభా నీ కుమార్తెను మీరు పిలుచుకున్నారు నాయన. యెహోవా ఇచ్చారు, యెహోవా తీసుకున్నాను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఆ తల వంచి మీ యొక్క చిత్తానికి మీ సంకల్పానికి మీ ఏర్పాటుకు ప్రభా లోబడుతూ నమస్కారం చేస్తున్నాం. స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. గొప్ప నిరీక్షణ, గొప్ప ధైర్యం మాకు ఉంది ప్రభా. ఈ సన్నిధిలో యేసయ్యా నిన్న ఎంతో కష్టపడింది రాక ప్రభా. నిమోనియాతో ప్రభా అయ్యా ఎన్నో సూదులు కూర్చుంటూ ప్రభా బిడ్డను బాధపరిచారు తండ్రి. కానీ ఈ దినం ఇప్పుడు ఈ సన్నిధిలో మీ కౌగిట్లో ఆనందంగా సంతోషంగా ప్రభా చిన్న బిడ్డ ఉంది. రూఢిగా మేము నమ్ముచున్నాం ప్రభా. ఏడబాటు అయిన తల్లిదండ్రులుగా ప్రశాంత్ నయోమి తోబుట్టువులు ప్రభా, చిన్న బిడ్డలు, సంఘము, బంధువర్గము, తండ్రి, ఇరుపక్షాల తల్లిదండ్రులు ఆపరి ప్రభా ఎంతో ప్రభా దుఃఖంలో ఉన్నాం దేవా. ఎడబాటు మనుషులు తీర్చేది కాదు నైనా. ఈ దుఃఖము ఆ మాటలు చాలు ప్రభా. పరిశుద్ధ ఆత్మల ఆదరణకర్త నీ బిడ్డల మీద దయచేసి ఆదరించి మనం పెట్టుకోవచ్చు. గొప్ప నిరీక్షణతో ప్రభా మేము ప్రభా యొక్క పుస్తకం కార్యమంతా జరిగించిన కృప దయచేయమని దాని యొక్క కాపరిని ప్రభా దీనికి బలపరుస్తారు. మీకు ఎంతో వందనాలు. ఇంతవరకు ప్రభావ మీరు చేసే కార్యం ముందు జరగబోయే కార్యం అంతా మీరే ఉండే మహిమ ఘనత ప్రభావం పొందమని మీ బిడ్డ చిన్న కుమార్ పుట్టుక ద్వారా ఆ బిడ్డ ప్రభా మరణం ద్వారా కూడా నేను మనకి మహిమ తెచ్చుకోమని వేడుకోవచ్చు. ఘనత ప్రభావం తెచ్చుకోమని వేడుకోవచ్చు. యేసుక్రీస్తు నామములో అతి వినయంగా వేడుకోవచ్చు. ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. జీవంగల దేవుని పరిశుద్ధమైన ఘనమైన శక్తిగల ఉన్నతమైన నామంలో గోకాలం నిలబెట్టు సవాళ్ళ సంఘ సభ్యులందరికీ మా యొక్క శుభములు. ఈరోజు ఈ రీతిగా వస్తామని అనుకోలేదు, కానీ దేవుడి కార్యం. ఈ బిడ్డ యొక్క పుట్టుక డాక్టర్స్ అప్పుడే చెప్పారు, పుట్టిన కొద్ది క్షణాల్లో బిడ్డ చనిపోతుందేమో, మీరేం హోప్స్ పెట్టుకోవద్దని. కానీ అందరూ ప్రార్థించాము. దేవుడు ఎందుకు 4 మాసాలు మన ముందు వచ్చాడో తెలియదు. ఈ 4 మాసాల మనతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. ఏ విషయాలు మనకు పాఠాలు నేర్పించాలో. కానీ ఒక మాట రూఢిగా నమ్ముచున్నాం, దేవుడు ప్రతి ఒక్కరి దినములు లెక్కించబడి ఉన్నాయి. తన గ్రంథంలో, జీవ గ్రంథంలో లెక్కించబడిన వాక్యంలో దేవుడు సెలవిస్తాడు. నరులారా తిరిగి రండి అని దేవుడు సెలవిస్తాడు. మనుషులైన మట్టికి మారుస్తున్నాడు. మన దినములైన దేవుడు లెక్కించి ఉన్నాడు. కాబట్టి మనకు ఆశ్చర్యం కానీ దేవుడికి ఆశ్చర్యంగా దేవుడు నియమించినాడు. చిన్న బిడ్డకు 4 నెలలు మాత్రమే దేవుడు నియమించాడు. యేసయ్య భూలోకంలో 33 సంవత్సరాలు మాత్రమే ఉన్నాడు. బాప్తిస్మ యోహాను 33 సంవత్సరాలు మాత్రమే ఉన్నాడు. గమనిస్తుంటే దేవుడు భూలోకంలో తన ప్రజలకు లెక్క దినములు దేవుడు లెక్క నియమిస్తాడు. ఎందుకనగా వారి ద్వారా దేవుడు మహిమ ఘనత ప్రభావం పొందుకుంటాడు. చిన్నబిడ్డ విషయంలో నిజమే దుఃఖము. ఈరోజు
తల్లిదండ్రులుగా వారికి బంధువర్గంకు మరి కాపరిగా మనందరికీ దుఃఖము ఒక చక్కగా నక్షత్రాల తారల వెళ్ళట్ల వెలిగి చక్కగా పోయిన 2-3 వారాల పొందనుకుంటారు కదా, ఉయ్యాల్లో వేసి పెట్టడం ఎంతో ఆడిపించి ఎంతో ఆనందించే బిడ్డతో. ఈరోజు మన మధ్యలో లేదు బిడ్డ ఉన్నది కానీ బిడ్డ యొక్క భౌతిక కాయం ఉన్నది కానీ ఆత్మ ప్రభు దగ్గర ఉన్నది. వాక్యం సెలవిస్తుంది టు బి అబ్సెంట్ ఇన్ ద బాడీ ప్రెసెంట్ విత్ ద లార్డ్. అనగా ఈ లోకంలో మేము లేము అంటే పరలోక రాజ్యంలో ఉన్నాము అని అర్థం. అంటే ఈ లోకంలో ఆత్మ స్వరూపుగా బిడ్డ వాక్యం గమనించి మన మధ్యలో ఉంది. అనగా దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన విశ్వాసం ఉంచువారు చనిపోరు, చనిపోయినను తిరిగి బ్రతుకుదురు. ఈరోజు చిన్నబిడ్డ మనం తిరిగి చూస్తాం కదా, తిరిగి ఖచ్చితంగా వెళ్ళిన బిడ్డ తిరిగి రాదు. మనమే బిడ్డ దగ్గరికి ఏసయ్య సన్నిధిలో వెళ్ళవలసి ఉంది. మనం వెళ్ళినప్పుడు